ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లా పనిచేస్తున్నాను. తిని పరిధిలో ఎకోఫ్రాస్ట్ వారి 14 కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, సోలార్ పవర్డ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు సో తర్వాత సిస్టమ్ మొత్తం ఈ కోల్డ్ స్టోరేజ్ అంతా సోలార్ కోల్డ్ రూమ్ ఏదైతే ఉందో మొత్తం మనం యాప్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. యాప్ నుంచి ఆపరేట్ చేసేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్లూటూత్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు, నెట్వర్క్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. బ్లూటూత్ ద్వారా ఆపరేట్ చేసేది దీని చుట్టూ మనకు 10 మీటర్స్ రేడియస్లో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యి సిస్టమ్ ఆపరేట్ చేస్తాం యాప్లో. తర్వాత దీంట్లో మనం ఒక సిమ్ ఇన్స్టాల్ చేసింటాం. సో మీరు ఎక్కడి నుంచైనా సరే మనము ఎక్కడి నుంచైనా దీన్ని యాప్లో మనము ఆపరేట్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ ఏదైనా పెడుతున్నారు లోపల, మీరు ఎక్కడో ఉన్నారు, డైరెక్ట్ దాన్ని టెంపరేచర్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత ఏదైనా తీసేయాలన్నా తీసేసుకోవచ్చు, అలా చేయొచ్చు అనమాట. తర్వాత వీళ్ళు పవర్ ఇన్పుట్ రిమోట్ కంట్రోల్ మొబైల్తోనే ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఇది సోలార్ కాబట్టి మనకు ఇది 0 మెయింటెనెన్స్. సో మీకు పవర్ ఖర్చు, మీకు ఈ పవర్ బిల్ ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉండవు. సో మనకి ఎండ ఉందంటే చాలు ఇది రన్ అయిపోతుంది సోలార్. తర్వాత కొన్నిసార్లు మనకి రైనీ సీజన్ కానీ లేదా క్లౌడీగా ఉండడం కానీ కంటిన్యూస్గా ఉండడం అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పవర్ ఇన్పుట్ కూడా ఇవ్వచ్చు డైరెక్ట్. దీనికి సింగిల్ ఫేజ్ కనెక్షన్ ఇవ్వచ్చు, లేదా 3 ఫేజ్ కనెక్షన్ కూడా ఇవ్వచ్చు. డీజిల్ జనరేటర్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్నిసార్లు పవర్ సప్లై ఉండదు, డీజిల్ జనరేటర్ కనెక్షన్ ఇచ్చుకొని కూడా సిస్టమ్ని రన్ చేసుకోవచ్చు. సో సిస్టమ్ హైబ్రిడ్ మోడ్లో పెట్టినప్పుడు మనం ఆటో మోడ్లో సెట్ చేసాం, యాప్లో సెట్ చేసామంటే సోలార్ ఉన్నంతసేపు సోలార్ తీసుకుంటుంది. ఎప్పుడైనా ఎండ తక్కువ అయిందంటే కూడా ఆటోమేటిక్గా పవర్ అదంతగానే తీసేసుకుంటుంది అనమాట. మనం చేంజ్ చేయాల్సిన పని లేదు. అలాంటి పొద్దున్న అంటే ఇప్పుడు ఎండ ఉంది బాగా, సడన్ గా క్లౌడ్ వర్షం పడుతుంది, తెల్లారులో పడుతుంది, బ్యాకప్ ఎంత ఉంటుంది? బ్యాటరీ దీని బ్యాకప్ వచ్చేసి 24 to 30 అవర్స్ బ్యాకప్ ఉంటుంది. సన్లైట్ నడుస్తుందా? బ్యాకప్ డ్యూరేషన్ ఆప్టిమం నడుస్తుందా? పెట్టిందని ఎంత ఉందో ఇప్పుడు 70 అంటే అంత మెయింటైన్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు టెంపరేచర్ సెట్ చేసాం కాబట్టి 70 మెయింటైన్ అవుతుంది. ఆఫ్టర్ 20 hours తర్వాత సన్లైట్ ప్రాపర్ గా లేకుంటే అప్పుడు వేసుకోవాలి. అంటే అదే ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఆపరేటివ్ ఇప్పుడు నేను ఒక మ్యాంగో రైతున్నాను. ఇప్పుడు ఇవాళ 20,000 రూపాయల కిలో ఉంది. 10 రోజులు కాయలు పెట్టాలనుకుంటాను. ఆ కాయలు తీసి అంటే పెట్టుకుంటే అది ఎంతవరకు ఉంటుంది? దాని లైఫ్ ఎంతవరకు ఉంటుంది? దాంట్లో వచ్చేసి మీకు గ్రీన్ మెచ్యూర్ మ్యాంగో పెట్టారా అంటే పచ్చి సరుకు పెట్టారా లేదా పండుగ పెట్టారా? సో పచ్చిది పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు పచ్చి మ్యాంగో అనేది పెట్టచ్చు లోపల. పెట్టచ్చా? పెట్టినాక నెలంతా రేట్ ఎక్కువ వస్తుంది. తర్వాత దాన్ని పండు చేసి అమ్మాలనుకుంటే పండు మంచిగా అవుతుంది, ఆ ప్రాపర్ తర్వాత బయటికి తీయగానే టెంపరేచర్ వేరీ అయినాక అదేమి ఖరాబ్ కాదు కదా, క్వాలిటీ అంత ఇబ్బంది కదా. సో మనం పెట్టే స్టేజ్ని బట్టి ఉంటుంది, మనం ఏ స్టేజ్లో పెడుతున్నాం అనేది. అది సో ఆల్మోస్ట్ రైప్ అవుతుంది అనే స్టేజ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, దాని సెల్ఫ్ లైఫ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో కోల్డ్ స్టోరేజ్లో పెట్టే డేస్ డ్యూరేషన్ కూడా తగ్గించుకోవాలి అంతే. సో మన పచ్చికాయ పెట్టినప్పుడు అది 1 month దగ్గర పచ్చికాటి వాళ్ళే రైతులు మన మార్కెట్లో వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే కొద్దిగా కలర్ వచ్చి తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఇత్తిలేని వేస్తాడు, ఇంకేదో గ్యాస్ చేంబర్లో పెట్టి వాడు పండు చేస్తాడు. ఆ టైంలో మనం చెప్పినాం అనుకోండి, అంటే ఇటు ఎక్స్టెండ్ మన దీని డ్యూరేషన్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే సార్, వచ్చే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ వర్షన్ లో రైపనింగ్ ఛాంబర్ కూడా ఇన్బిల్ట్ ఇస్తుంది. యాడెడ్ అనమాట. ఏ కమోడిటీకి ఎంత క్వాంటిటీకి ఎంత ppm ఆఫ్ ఇథిలిన్ జనరేట్ అవ్వాలి అనేది అనుకుంటూ అది కూడా మనము నెక్స్ట్ వర్షన్ లో దాన్ని యాడ్ ఆన్ చేస్తున్నాం. ఇప్పుడు బియ్యం అనేది నేను ఒక ఆర్గానిక్ బియ్యం పండిస్తాను. పండిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు 3-4 నెలలు అయింది, అప్పుడే పురుగు వస్తుంది. మామూలు తెల్ల బియ్యం అయితే అది ఎవరు మా మనిషి తినొద్దు అంటారు, ఆ పురుగులు కూడా తినవు. మంచి ఇప్పుడు సింగిల్ పాలిష్ బియ్యం తినమంటారు డాక్టర్, షుగర్ రాకుండా ఉండాలంటే. అది పెట్టగానే 2 నెలలకు పురుగు వస్తుంది. ఇప్పుడు నేను అవకేనే సస్టెన్ ఒకటేసారి పట్టియలేను, పట్టిస్తే పురుగు వస్తుంది. లేకుంటే అది ఒడ్లు అట్లనే పెడితే దానికి అది ఇంకో పురుగు వస్తుంది. అది లోకల్ లాగా ఏదో అంటారు, అది కుక్క ఏమంటారు, ఇట్లా కుక్క అంటారు, అది తింటది. ఇది తింటే ఈ పురుగు తింటది. మళ్ళీ ఇలా పెడితే బియ్యం చేసి పెట్టుకోవచ్చు. అట్లా
బియ్యం చేసి పెట్టుకోవచ్చు. యాక్చువల్గా మా కస్టమర్స్ బియ్యం డైరెక్ట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ పల్సెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. 6 నెలలు పెట్టుకుంటా పెట్టచ్చు, సంవత్సరం కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు డైరెక్ట్. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ప్రొవైడ్ దేర్ మొబైల్ నెంబర్స్ as well. అదొకటి. ఇంకా బేసిక్ చింతపండు అంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మాకు కూడా 10-12 టన్నులు వస్తుంది ప్రతిసారి. అందులో పెట్టుకుంటే ఎప్పుడైనా ఇష్టం ఉన్నప్పుడు అనుకోవచ్చు. మాకు ప్రీ కూలర్స్ సపరేట్ వస్తాయి. సో అంటే జస్ట్ మనం ప్రీ కూలింగ్ చేయడం అంటే జస్ట్ దాని షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం. సో దీంట్లో ప్రీ కూలింగ్ కూడా ఇన్బిల్డ్ ఇచ్చారు. ప్రీ కూలింగ్ కెపాసిటీ దీంట్లో 1 టన్ ఇస్తాము. సో మీరు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఫామ్ నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దాని షెల్ఫ్ లైఫ్ అనేది తగ్గుతుంది ఆ హీట్ లో. సో ఆ హీట్ తగ్గించేసి మనం పంపించేసామంటే దాని షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది అనమాట. సో దీంట్లో మనం ప్రీ కూలింగ్ కూడా ఇచ్చాం డైరెక్ట్. 1 టన్ కెపాసిటీ మనం జస్ట్ 2-3 అవర్స్ లో ప్రీ కూలింగ్ అయిపోతుంది. డైరెక్ట్ మీరు ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే కూడా ప్రీ కూలింగ్ కూడా లోపల ఇచ్చాను అనమాట లోపల. అలా యూనిట్ ఎంత? 10 టన్స్. 10 టన్ కెపాసిటీ. 3 ఫ్యాన్లు మొత్తం కూలింగ్. ఈ 2 ఫ్యాన్స్ ప్రీ కూలింగ్ యూజ్ అవుతాయి. ఇది హ్యూమిడిఫైయర్. మనం ఇక్కడ వాటర్ పోసుకుంటాము. దీంట్లో నుంచి 20 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. దీంట్లో నుంచి హ్యూమిడిటీ మిస్ట్ లాగా వైపు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రీ కూలింగ్ అని మాట్లాడారు. ప్రీ కూలింగ్ కోసం 1 టన్ కెపాసిటీ కోసం ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి దీని మీద ఇలా మూసేస్తాం. మూసేస్తే అది ప్రీ కూలింగ్ ప్రీ కొత్త హీట్ అంతా ఫీల్డ్ హీట్ అది బయటకి పోతే ప్రీ కూల్ అయిపోతుంది, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలా. సో దీనికి మొత్తం ఏరియాలో మనం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ 30 మెట్రిక్ టన్స్ కెపాసిటీ డెవలప్ చేస్తున్నారు. అలాగే 30 టన్స్ ఉంటుంది. కర్ణాటకలో కూడా ఒకటి ఇచ్చాము. నమస్కారం అండి, నా పేరు చౌగోన్ సైదమ్మ, మాది ఐటిపాముల గ్రామం. నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండలంలో గల ఈ కట్టంగూరు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్కి నేను చైర్పర్సన్గా ఉన్నాను. 10 మందితోటి స్టార్ట్ అయిన ఇది ఇప్పుడు 1100 మంది సభ్యులుగా ఈ సంస్థలో ఉన్నారు. అలాగే 2019లో నాబార్డు సహకారంతో IRDS సంస్థ ఈ FPOని ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా ఈ సంస్థ ఉద్దేశం ఏంటంటే రైతులకు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి తీయాలన్న ఆలోచనతోటి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇక్కడ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు తక్కువ రేటులో మేము రైతులకు అందుబాటులో ఇక్కడ షాప్ పెట్టి రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అలాగే రైతులకు కావాల్సిన కస్టమైజింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది. అంటే ట్రాక్టర్ కానుంచి మొదలు పెట్టుకొని వీడరు, బేలరు, రోటవేటరు ప్రతి ఒక్క పరికరం కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. రెంట్ పర్పస్లో వాళ్ళకు. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు అందరూ కూడా అన్ని పనిముట్లు కొనుక్కోలేరు కాబట్టి వాళ్లకు నానో ట్రాక్టర్ల కానుంచి వాళ్ళకు మేము అందరి తక్కువ రేటులో వాళ్ళకు సౌకర్యవంతంగా ఇక్కడ వాళ్ళకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా సరే పండ్లు కానీ కూరగాయలు కానీ ఏవైనా పచ్చిసరుకు అమ్మినప్పుడు ఆ రోజు తెంపినప్పుడు ఏ రేటు ఉంటుందో ఆ రేటు ప్రకారంగానే రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది. మంచి రేటు ఉంటే పర్వాలేదు, కానీ తక్కువ రేటు ఉన్నప్పుడు రైతులు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి మేము అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 2,30,00,000 మేము లోన్గా తీసుకోవడం జరిగింది. అది MIDH తరఫున మాకు 35% సబ్సిడీ కూడా ఉన్నది. మేము ఆ లోన్ తీసుకొని 12 కోల్డ్ రూమ్లు, అంటే ఆఫీస్లో ఒక 4 పెట్టినాం. అందరూ ఒకే చోటికి ఇంత దూరం రావాలంటే ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతోటి రైతులకు వేర్వేరు ప్లేస్లలో, ఎందుకంటే మాకు ఒకే మండలంలో సభ్యులు కాదు, చుట్టుపక్కల మండలాల వాళ్ళు కూడా మాకు దీంట్లో సభ్యత్వం కలిగి ఉన్నారు. కాబట్టి ఎవరికి అందుబాటులో ఉంటే బాగుంటుందన్న ఆలోచనతోటి మిగతా 8 ప్లేస్లలో దూరంగా ఉన్న మండలాలలో కూడా మేము పెట్టడం జరిగింది. అంటే ఎవరికి అందుబాటులో ఉన్నది వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. మా దగ్గర దొండకాయ వాళ్ళు పెట్టినప్పుడు ఆ రైతుకు 8 రూపాయల కేజీ ఉన్నప్పుడు పెట్టిరు, ఇప్పుడు అమ్ముకున్నప్పుడు 20 రూపాయలు ఉంది. అంటే ఆ రైతుకు ఎంతో కొంత ఈ ఛార్జెస్, ట్రావెల్ ఛార్జెస్ అంతా పోను తనకు కనీసం ఒక 20,000 లాభం వచ్చింది. కరెంటు బిల్లు వచ్చేది. సోలార్ కోల్డ్ రూమ్ల వల్ల, సోలార్ ప్యానెల్స్ వల్ల మేము కరెంటుని మేమే ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు కరెంటు బిల్లు చాలా వరకు తగ్గింది. రైతులకు ఆ విధంగా ఉపయోగం అవుతుంది. కరెంటు బిల్లు ఇప్పుడు కొంతమంది ఎగ్జాంపుల్ మా సోలార్ కోల్డ్ రూమే ఉంది, అది అడవి ప్రదేశం లాంటి
ప్లేస్లో ఉన్నా కూడా కరెంటు సౌకర్యం లేకపోయినా, గ్రిడ్ కనెక్షన్ లేకపోయినా కూడా దానికి బ్యాకప్ వాళ్ళైతే 30 గంటల బ్యాకప్ ఉంది కాబట్టి అది స్టోర్ చేసుకోగలుగుతుంది. చాలా మంచిగా ఉంది కాబట్టి సోలార్ కోల్డ్ రూమ్ల వలన ఉపయోగం ఉంది. మేమైతే ఇప్పుడు మిర్చి పెట్టినాం, దాంట్లో ఇప్పుడు 1.5 టన్స్ ఉంది. అలాగే వివిధ చోట్ల ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. కొంతమంది బత్తాయి పెట్టిండ్రు, బ్రెజిల్ బత్తాయి పెట్టిర్రు, కొంతమంది దొండకాయ పెట్టిర్రు, కొంతమంది నిమ్మ పెట్టిర్రు, కొంతమంది మామిడి. ఇంకా పాండి ఏంటంటే గ్రేడింగ్ చేసి శుద్ధి చేసి మనం విదేశాలకు కూడా మనం ఎగుమతి చేసే విధంగా దాంట్లో మనం గ్రేడింగ్ చేసుకున్న తర్వాత ఈ కోల్డ్ రూమ్లో వాటిని పెట్టుకొని మనం ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ రేటు ఉన్నప్పటి వరకు కూడా మనం ఇక్కడ స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫార్మరు టమాటా తను 30 రూపాయల కేజీ ఉన్నప్పుడు పెడితే తనకు 60 రూపాయల కేజీ లెక్కన సుమారు 2 లక్షల రూపాయలు లాభం రావడం జరిగింది. అంటే అంతకుముందు కొంతవరకు నష్టపోయింది తను, ఎందుకంటే అప్పుడు ఇంకా చాలా తక్కువ రేటు ఉంది. ఆ నష్టం అంతా కూడా ఒక వారం రోజుల్లోపే, ఆ వారం రోజుల్లో 30 రూపాయలు ఉన్నది 60 రూపాయలు అయింది. తను కూడా 2 లక్షల వరకు లాభం రావడం జరిగింది. కట్టంగూరు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కమ్యూనిటీ లిమిటెడ్ నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో నడుస్తూ ఉంది. దానికి నేను సలహాదారుగా ఉన్నాను. నా పేరు నరసింహారెడ్డి, నంద్యాల, మాజీ ఎమ్మెల్యే నల్గొండ. నేను ఈ ప్రాంతవాసిగా ఈ ఎఫ్పిఓ అభివృద్ధి కోసం నా వంతు సహకారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మేము ఈ ప్రాంతంలో లెమన్ని నిల్వ చేయడం కోసం సోలార్ కోల్డ్ రూమ్స్ 12 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12కి ప్లస్ ప్యాక్ హౌస్ నిర్మాణం చేయడానికి 2,30,00,000 రూపాయలు అయితే ఉన్నది. దీంట్లో ఒక 63 లక్షల రూపాయలు సెల్కో ఫౌండేషన్ నుంచి డొనేషన్ తీసుకోవడం జరిగింది. మిగతా 1,57,00,000 రూపాయలు అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి SBI ద్వారా రుణం తీసుకోవడం అనేది జరిగింది. ఒరిస్సా గవర్నమెంట్ కూడా అక్కడ 90% వరకు ఇస్తా ఉంది. 90%లో గవర్నమెంట్, స్టేటు, సెంట్రల్ ప్లస్ అక్కడ లోకల్ గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ పరిధిలో కోల్డ్ రూమ్స్ పెడితే అక్కడ పంట పండే రైతులు తీసుకొచ్చి దాంట్లో ఏర్పాటు చేసుకోవడానికి ఒక పెద్ద స్కోప్ ఉంది. అలాగే కర్ణాటక కూడా 70-80% వరకు ఇస్తుంది. టాప్అప్ కింద కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతాం. కాబట్టి ఇవి విరివిరిగా కోల్డ్ రూమ్స్ దేశంలో, రాష్ట్రంలో వస్తే ఈ పంటలు ఏవైతే పచ్చి సరుకున్న పంటలు, పండ్లు, కూరగాయలు ఏవైతున్నాయో అవి లాసెస్ 33% లాసెస్ నేషన్ వేస్ట్ అవుతుంది. వీటిని కనుక విరివిగా ఏర్పాటు చేసి ఆ నేషన్ వేస్ట్లో 10-15% తగ్గించినా కూడా నేషన్కి లాభం, రైతులకు లాభం, అదేవిధంగా వినియోగదారులకు కూడా అవి అందుబాటులో ఫ్రెష్నెస్గా అందుబాటులో ఇచ్చడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ కోల్డ్ రూమ్ని ఉపయోగించడం కోసం మేము ఒక యాప్, కోల్డ్ కనెక్ట్ యాప్ వాళ్ళతో కూడా ట్రై అయిపోయి వాళ్ళ ద్వారా కూడా ముందుకు వెళ్తా ఉన్నాం.